నేషనల్ బ్యాంక్ నుంచి తీసుకొస్తున్నారు ఏంటి అని అంటే నేషనల్ ప్రాజెక్ట్ అన్నప్పటికీ ఖర్చు మాది కదా. సో గ్రాంటా అని అడగడానికి అక్కడ ఆస్కారం లేదు. నిర్మలా సీతారామన్ స్పష్టతనిచ్చారు. 15,000 కోట్ల రుణాన్ని ప్రపంచ బ్యాంకు నుంచి రుణంగా తీసుకుని వివిధ ఏజెన్సీల ద్వారా అమరావతి నిర్మాణానికి తోడ్పాటు అందిస్తామని ఈ రుణాన్ని తిరిగి చెల్లించే విషయంపై కేబినెట్ ద్వారా ఎంత అప్రూవల్ అయిందో దాని మేరకు ఇప్పటి వరకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తూ వచ్చాం. ఇన్ఫాక్ట్ ఫస్ట్ టైం కేబినెట్ అప్రూవల్ చేసిన అంత అమౌంట్ లో అన్ని కూడా క్లియర్ అయిపోయింది. ఎగ్జాక్ట్ అమౌంట్ నేను ఇప్పుడు చెప్పట్లేదు కానీ అన్ని క్లియర్ అయిపోయింది. ఏదో కొంచెం ఇటు అటుగా మిగిలి ఉంటుంది. కానీ ఇప్పటి నుంచి అది ఎంత హైట్కి ఒప్పుకున్నారో అంత హైట్కి వెళ్ళడానికి, ఎందుకంటే ఒక 2-3 సంవత్సరమో అందుకు ముందో ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ నేను మాట్లాడలే. మొత్తానికి దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని దాటుకొని ఇవాళ అది కంప్లీట్ చేయడానికి ఎంత అవుతుందో అది మేము వాళ్ళతోటి కలిసి మాట్లాడి దానికి ఫుల్ సపోర్ట్ ఇస్తాం అనేదే మా స్టేట్మెంట్. కరెక్ట్. రెండో ప్రశ్న ఏంటండి? 15,000 goes for capital. అమరావతి క్యాపిటల్. ఎస్, అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షన్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మేరకి స్టేట్ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దానికి స్టేట్ గవర్నమెంట్కి హెల్ప్ చేయాలని యాక్ట్ ప్రకారం ఉంది. సో క్యాపిటల్ సిటీ అమరావతి బిల్డప్ చేయడానికి మేము డెఫినెట్గా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్పిన 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం. దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది. కానీ ఇవాళ స్టేట్ పొజిషన్ ఎలా ఉంది, అది ఎట్లాగా వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా, అది మేము సెంటర్ నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా, ఇవన్నీ చూసి వాళ్ళతోటి మాట్లాడుకొని చేస్తాం. ఎందుకంటే ఆఖరికి ఆ క్యాపిటల్ లేకుండా 10 సంవత్సరం వెళ్ళిపోయాయి. ఆంధ్రప్రదేశ్కు ఒక క్యాపిటల్ ఉండాలి. భారతదేశంలో ఒక రాజ్యం ఉందనంటే క్యాపిటల్ లేకుండా అది ఆంధ్ర. అది యాక్ట్ ప్రకారం ఈ పార్టీకి క్యాపిటల్ అక్కడ ఉండాల్సిందే. నేను ఎవరు చేస్తారు ఎవరు చేయలేదు అనే విషయానికి వెళ్ళలే. ఆ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. మ్యామ్, అమరావతికి సంబంధించి 15,000 crores మీరు ఈరోజు అనౌన్స్ చేశారు. దీంతోపాటు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అనౌన్స్ చేశారు. సో 15,000 crores గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తుందా లేదా లోన్ రూపంలో ఇస్తుందా? ఒకటి. రెండు, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అనౌన్స్ చేసినారు. పోలవరం ప్రాజెక్టుకి పూర్తి సపోర్ట్ ఇస్తామని చెప్పారు. ఎంత మొత్తంలో ఇవ్వడానికి అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి? ముందుగా పోలవరం గురించి మాట్లాడితే దానికి ఒక పోలవరం నేషనల్ ప్రాజెక్ట్స్, సో అది కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. మోస్ట్ నేషనల్ ప్రాజెక్ట్స్ ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు కేటాయింపులు చేసి దాని నిర్మాణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కేంద్రం నిధులు అందిస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన సాయం అంతా పూర్తిగా గ్రాంటేనని, దాన్ని రాష్ట్రం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పేర్కొన్నారు. బడ్జెట్ లో ఏపీకి పెద్ద ఎత్తున కేటాయింపులు జరిపిన నేపథ్యంలో వారి కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మతో కలిసి కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆర్థిక మంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎప్పటికప్పుడు సమయానుకూలంగా మనం చూసినట్లయితే కరోనా సందర్భంలో చాలా దేశాలు ఇన్ఫ్యూజన్ చేసేసి అవి కుప్పకూలిపోయిన తర్వాత మనం ఆలోచించి ఏ విధంగా మనం ఇన్ఫ్యూజన్ చేయాలి అని ఆలోచించి మనం చేసినటువంటి సందర్భంలో మన ఆర్థిక వ్యవస్థ కూలలేదు. కనుక సమయానుకూలంగా ఆలోచించి సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి సందర్భంలో భారతదేశ ఎదుగుదలని మనం సాధించగలుగుతున్నాం. ఈ బడ్జెట్లో కనుక మనం చూసినట్లయితే 4 ప్రధాన సెక్టర్స్ మీద దృష్టి అంతా కూడా కేంద్రీకరించడం జరిగింది. అదేమిటంటే ముందు పేదవాడు, తర్వాత మహిళలు, యువత మరియు రైతులు. ఈ 4 అంశాలకి పెద్దపీట వేసి ముందు వాటిని అడ్రస్ చేయడం జరిగింది. మరి మనందరికీ తెలుసు భారతదేశం అంటే కేవలం ఏదో కేంద్రం అని కాదు, రాష్ట్రాలన్నింటినీ కలుపుకుని ముందుకు వెళ్ళేటువంటి సందర్భంలో ఆ యొక్క ఆలోచన విధానంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రానికి చూసినట్లయితే ఇవాళ బడ్జెట్లో మనకి అన్ని విధాలా కూడా సహకారాన్ని కేంద్రం అందించడం జరిగింది. ఇవాళ చూసినట్లయితే గడిచిన 5 సంవత్సరాల కాలంలో బహుశా
మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా రాజధాని లేని రాష్ట్రం ఉంటుంది అని చెప్పి మేమైతే విశ్వసించడం లేదు. కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రం గురించి ఎవరో చర్చించినా సరే ముందు రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా భారతదేశంలో ఉన్నది అంటే అది ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి అందరి నోళ్ళలో నానుతున్నటువంటి విషయం. కనుక ఈ సందర్భంలో అంతకుముందు 2014 ఎప్పుడైతే మనం విడిపోయామో రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద కమిటీని వేసి ఎక్కడ రాజధాని పెడితే బాగుంటుంది అనేటువంటి అంశాన్ని కూలంకుషంగా పరిశీలించిన తర్వాత అమరావతి రాజధాని అని చెప్పి నిర్ధారించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా అసెంబ్లీలో దీన్ని స్వాగతించారు, అన్ని పార్టీలు స్వాగతించారు. కేవలం 54,000 ఎకరాలు మాత్రమే కాదు, ఇంకా ఎక్కువ తీసుకోవాల్సి వచ్చినా కూడా తీసుకోవాలి అని చెప్పి ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు చెప్పినటువంటి మాట. కానీ వారు అధికారంలోకి వచ్చిన ఏపీ భవిష్యత్తు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం జనసేన పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ పాలనతో రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో పాటు పోలవరం, అమరావతి ఆగిపోయాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయి. రాష్ట్ర అభివృద్ది కోసం చంద్రబాబు వంటి సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుల ఆధ్వర్యంలో కలిసి పనిచేస్తాం. ఎవరూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు, అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేయాలి. తప్పు చేస్తే జనసేన వారికైనా చర్యలు ఉంటాయి. నేను తప్పు చేసినా చర్యలు తీసుకోవాలని పవన్ పేర్కొన్నారు. అలాగే సామాజిక మాధ్యమాలని స్థాయి దాటి మాట్లాడితే వారికి ఎలాంటి పరిమితం, వాళ్ళని ఎలా పరిమితం చేయాలన్నది కూడా ఒకసారి హౌస్ అందరూ ఆలోచించాలి. ఒకసారి దీని మీద ఒక విధి విధానాలు రూపొందించాలని కోరుకున్నాను అధ్యక్ష. అలాగే ముఖ్యంగా ఇక్కడ సభలో ఉన్న మా సహచర ఎమ్మెల్యేలు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మేమందరం కూడా వీఆర్ ఆల్ కమిటెడ్ సార్. రాష్ట్ర భవిష్యత్తు కోసం, పునర్నిర్మాణం కోసం మేము సర్వం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పులు జరిగితే వ్యక్తులు తప్పులు అవుతాయి కానీ పార్టీలు తప్పులు అవ్వవు. సో ముగింపు వాక్యాలుగా అధ్యక్ష, కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ్ సత్యనారాయణ గారు చెప్పిన మాట ఒకటి అధ్యక్ష. అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ, వాని జాతి కానీ, కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ కాదు. వ్యక్తులు చేసిన తప్పుల్ని దయచేసి వ్యక్తులకే ఆపాదించాల అధ్యక్ష, పార్టీలకు కాదు. అలాగే ఈ క్రమంలో తప్పులు చేస్తే విధి నీతిలో ఒకటి చెప్తారు, గ్రామం కోసం ఒక కుటుంబాన్ని, ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని వదులుకోక తప్పదు. అలాగే నాలాంటి వాడు కూడా తప్పులు చేసిన అధ్యక్ష చాలా నిస్సందేహంగా నాలాంటి వాడిని కూడా శిక్షించాలి అధ్యక్ష. అలాంటి బలమైన సంకేతం ప్రజలకు పంపించాలి అధ్యక్ష. మేమందరం కూడా తప్పు ఎవరు చేసినా అది మనమే దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే, నేను కూడా దీనికి సంసిద్ధంగా ఉన్నాను. నా ద్వారా ఏదన్నా తప్పులు జరిగినా, అవకతవకలు జరిగినా నా మీద ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కేంద్ర బడ్జెట్ లో రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. కేంద్ర బడ్జెట్ పై ఆయన స్పందించారు. గత ప్రభుత్వం 3 రాజధానుల జపం చేయడంతో ఏ రాజధాని అభివృద్ది కాకుండా పోయిందన్నారు. పోలవరం నిర్వాసితులకు ఇవ్వాల్సిన దాదాపు 33,000 కోట్ల ప్యాకేజీకి తగు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. దీనికి తోడు ఇప్పుడు మళ్ళీ 4 కోట్ల మందికి 5 ఏళ్లలో ఇస్తామంటే సంవత్సరానికి 80 లక్షల మందికి ఇస్తామని దాని అర్థం. కాబట్టి ఏమంటే ఇవాళ దానికి ప్రాధాన్యత ఇవ్వాలి, అధిక ధరల సమస్యకు ప్రాధాన్యత ఇవ్వాలి, ధరలు తగ్గించడానికి కూడా చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అమరావతి 15,000 కోట్ల రూపాయలు కేటాయించారు. దానికి స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో 3 రాజధానుల పేరుతో ఏ రాజధాని అభివృద్ధి కాకుండా అయిపోయింది. ఇప్పుడు అమరావతి రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు ఉపయోగపడతాయని భావిస్తా ఉన్నాం. పోలవరం నిర్మాణం విషయంలో కూడా నిర్వాసితుల సమస్యల గురించి పట్టించుకోకుండా, వారికి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ ఇవ్వకుండా మేము ప్రాజెక్టు పూర్తి చేస్తామంటే దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే నిర్వాసితులకు ఇవ్వాల్సిన కాంపోనెంట్ దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఉన్న తరుణంలో దానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు
ప్యాకేజ్ పేరుతో గతంలో జిల్లాకు 50 కోట్ల రూపాయలు ఇచ్చారు. అది ఏ మూలకు సరిపడదు. కాబట్టి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇవ్వాలని మేము ముందు నుంచి కూడా కోరుతా ఉన్నాం. ఆ రకంగా ప్యాకేజ్ ఇస్తే తప్ప ఈ ప్రాంతాల అభివృద్ధి కావడానికి అవకాశం లేదు. అంతేకాకుండా చెన్నై కారిడార్ విషయంలో, హైదరాబాద్ బెంగళూరు కారిడార్ విషయంలో ఆయా ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ హబ్స్ ఏర్పాటు చేసి దాన్ని డెవలప్ చేస్తే కూడా కొంత ఉపాధి అవకాశం ఉంది. దానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా సరే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కొరకు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి జనతాదళ్ యు నాయకుడు నితీష్ కుమార్తో కలిసి సాధించుకోవడం ద్వారా మాత్రమే ఈ రాష్ట్రం అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది. ఆ రకంగా చర్యలు చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఫల్యాల వల్ల పోలీస్ శాఖ నేటికి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నట్టు ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. శాంతి భద్రతలు, బందోబస్తు, డ్యూటీల్లో రేంజ్ వీఆర్ పోలీస్ ఇన్స్పెక్టర్లకు నెలవారీ జీతభత్యాలు ఇవ్వకుండా వినియోగించుకుంటున్న పరిస్థితి నెలకొందన్నారు. వెయిటింగ్ వ్యవధిలో ఇన్స్పెక్టర్లు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. పోస్టింగ్ వచ్చిన తర్వాత వారికి ఇవ్వాల్సిన వేతనాలను గత ప్రభుత్వం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసిందన్నారు. విషయం వాస్తవమే. ఎందుకంటే వారు పోస్టింగ్స్ పొందిన తర్వాత వారు వేతనాలు అయితే పొందడం అవ్వాలి. కానీ లాస్ట్ 5 years కూడా వాళ్ళకి ఆ వేతనాలు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి కూడా వాస్తవం అధ్యక్ష. అదేవిధంగా మనకి థర్డ్ క్వశ్చన్కి అవునండి, 4 wheelers ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క నెలకి 120 లీటర్లు, 2 wheelersకి 40 లీటర్లు పెట్రోల్ అనేది ఇవ్వడం జరుగుతుంది, పెట్రోల్ డీజిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది సహజంగా సరిపోదు. కావున శాంతి భద్రతలు డ్యూటీలు, వీఐపీ డ్యూటీలు వంటి క్షేత్రస్థాయి డ్యూటీలు నిర్వహించేటప్పుడు అధికారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం కూడా వాస్తవం అధ్యక్ష. దీనికి కూడా ఇప్పుడు నెలకి 300 లీటర్లు, 2 wheelersకి అయితే 50 లీటర్లు చేయడానికి కూడా ఒక ప్రపోజల్ అయితే ఉంది. దాన్ని కూడా కార్యరూపంలో దారుస్తాం అధ్యక్ష. అదేవిధంగా 4వ క్వశ్చన్కి అధ్యక్ష, అవునండి, పెట్రోలింగ్ మరియు వీఐపీ భద్రత డ్యూటీలను అదనంగా నిర్వహించడానికి క్షేత్రస్థాయి అధికారులు వినియోగించిన పాత వాహనాలతో పోలీస్ శాఖ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. శాఖ కూడా వాహనాలు తీవ్ర కొరత ఇబ్బంది పడుతుంది అధ్యక్ష. ఎందుకంటే దీనికి 2014లోనే 2018లోని టీడీపీ గవర్నమెంట్ అధికారులు ఉన్నప్పుడు మాత్రమే సుమారుగా 150 కోట్లు, 2014లో 100 కోట్లు, 2018లో 50 కోట్ల రూపాయలు వెహికల్స్కి శాంక్షన్ చేయడం జరిగింది, వెహికల్స్ కొనడం జరిగింది. 2021లో 17 కోట్లు పోలీస్ శాఖకి నూతనంగా వాహనాల గురించి వాహనాలైతే కొన్నారు. కానీ దాని బిల్స్ కూడా పేమెంట్ చేయకపోవడం వల్ల ఏపీ పోలీస్ని లాస్ట్ గవర్నమెంట్లో మహీంద్రా వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టుకున్నారు అధ్యక్ష. అది చాలా సిగ్గుచేటు అన్నమాట. అది బ్లాక్ లిస్ట్లో పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టుకొని ఈ రోజుకి కూడా కోర్టులో వాళ్ళు వేసుకుంటే మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 13 కోట్ల రూపాయలు దానికి వెహికల్స్ కూడా చెల్లించడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడైతే సుమారుగా దగ్గర మనకున్న వెహికల్స్ 8,000 వెహికల్స్లో దగ్గర 50% వరకు కూడా అవన్నీ కూడా స్క్రాప్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. వాహనాలు అయితే ఉన్నాయి అధ్యక్ష, కొరత ఉంది అధ్యక్ష. 2023-24లో 1,567 వాహనాలను ఇదివరకే స్క్రాప్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు 2,605 వాహనాలు స్క్రాపింగ్ సిద్ధంగా ఉన్నాయి అధ్యక్ష. నూతన వాహనాలు కొనుగోలు, ప్రస్తుత వాహనాల మరమ్మతుల కోసం బడ్జెట్ కేటాయింపు నిమిత్తం అభ్యర్థనతో సమస్యలను ప్రభుత్వ దృష్టికి తేవడం అయింది అధ్యక్ష. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ అధ్యక్ష, అవునండి, పోలీస్ సిబ్బంది కొరత అయితే ఉంది అధ్యక్ష. 2023 డిసెంబర్ 31 నాటికి 19,999 వేకెన్సీస్ ఉన్నాయి అధ్యక్ష. వేకెన్సీస్ లిస్టు వాటి కేటగిరైజ్ ఏపీకి కేంద్రం భారీ నిధులు కేటాయించడంపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఏదైతే ఆశించాడో అదే జరిగిందంటూ ఈ మేరకు మనోహర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్థానం కల్పించింది. ఏదైతే పవన్ కళ్యాణ్ ఆశించాడో అదే జరిగింది. గత ప్రభుత్వంలో ఏపీ అనాథ రాష్ట్రంగా మిగిలింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్ర అభివృద్ధికి బాధ్యత తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ను పట్టించుకోవడం లేదని ప్రజలు అనుకోకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించాలని కేంద్రాన్ని అడిగినందుకు అభినందిస్తున్నా. ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజల కోసం అంకిత భావంతో పనిచేస్తాం. పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చెప్పిన మాటలు ఖచ్చితంగా పాటిస్తామన్నారు. మన ప్రాంతానికి పెట్టుబడులు రావాలి అనే ఒక అంకిత భావంతో 2020 జనవరిలో భారతీయ జనతా పార్టీతో ఆ రోజు పొత్తు పెట్టుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారిని, జేపీ నడ్డా గారిని,
ఆ రోజు కోరింది ఒకటే, మా రాష్ట్రం గురించి దయచేసి మీరు పట్టించుకోండి, అనాథులైపోయాం, ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న అరాచకాలు కేవలం వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు అనుసరించే విధానాలు, వాటిని వ్యతిరేకిస్తూ నిజాయితీగా కష్టపడి మా ప్రజల పక్షాన, అమరావతి రైతుల పక్షాన మేము వచ్చాం ఢిల్లీకి, దాన్ని మీరు గుర్తించాలని చెప్పి ఏదైతే ఆ రోజు ఆయన మాట్లాడారో, ఒక సుదీర్ఘ ప్రస్థానం తర్వాత జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి ఏర్పడినప్పుడు కూడా మేమందరం కూడా కలిసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మా చర్చల్లో భాగంగా కోరింది ఒకటే, అమరావతి నిర్మాణం కోసం మీరు సహాయం అందించాలి, పోలవరం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ప్రాజెక్ట్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఎంత ఉందో కేంద్ర ప్రభుత్వం పైన కూడా అదే విధంగా బాధ్యత ఉండాలి, దయచేసి ఎక్కడ కూడా వివక్ష చూపించారు, ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవడం లేదనే భావన ప్రజల్లో కలగకుండా మనందరం కలిసి పనిచేద్దామని ఆ రోజు చర్చల్లో భాగంగా మాట్లాడినప్పుడు ఆ నాయకత్వం ఇచ్చిన మాట ఈరోజు కేంద్ర బడ్జెట్లో మన రాష్ట్రానికి అమరావతి విషయంలో కానివ్వండి, పోలవరం విషయంలో కానివ్వండి, ఉపాధి కల్పించే విధంగా వాళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాలు కానివ్వండి, ఖచ్చితంగా ఒక బంగారు భవిష్యత్తు ఉండే విధంగా దేనికైతే మన నాయకత్వం ఏకదాటిపైన కలిసి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శవంతంగా తీసుకుని నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ అయింది వాస్తవమేనని, అయితే చాలా కొద్ది స్థాయిలోనే లీక్ అవడం వల్ల మళ్లీ నీట్ పరీక్ష జరపాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. నీట్ పేపర్ లీక్ పరిమితి స్థాయిలోనే జరిగిందని తాము మొదటి నుంచి చెబుతున్నామని, తాము ఎప్పటి నుంచో చెబుతున్నదే సుప్రీంకోర్టు కూడా చెప్పిందని అన్నారు. అయితే నీట్ పేపర్ లీక్ అంశంపై విపక్షాలు అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. నీట్ పేపర్ లీక్ అంశంపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. సత్యమే గెలిచిందని ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. నీట్ పరీక్షలు మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొనడం హర్షణీయమని తెలిపారు. आज देश की इसी सारे कॉम्पिटिटिव एग्जामिनेशन में न केवल भारत में, विश्व में हमारी आईआईटीएन, हमारी भारतीय शिक्षा व्यवस्था से पढ़े हुए इंजीनियर्स, डॉक्टर्स, आईएम जैसे इंस्टीट्यूशन से पढ़े हुए विद्यार्थी दुनिया में अपना प्रतिष्ठा बनाए। भारत की इसमें प्रतिष्ठा बनी है। ये सारे एग्जामिनेशन को निंदित करते हुए राहुल गांधी जी भारत को ही निंदा पहुंचाए हैं। देश की विद्यार्थियों को गुमराह करना, भ्रम पैदा करना, सामाजिक तनाव के लिए प्रोत्साहित करना, यह उनकी राजनीति का एक योजनाबद्ध हिस्सा रहा है। देश में लगातार चुनाव पराजय को स्वीकार नहीं करने के कारण अनर्की, सिविल अनरेस्ट उनकी रणनीति की हिस्सा बनी हुई है। मैं उनको अपील करता हूं, पिछले दिनों में देश के अंदर और समूचा विपक्ष की जो लोग, जिन लोगों ने इस गैर जिम्मेवाराना कामों में लगे थे, इन सबको मैं अपील करना चाहता हूं, कम से कम देश की नौजवानों को, देश की विद्यार्थियों को, उनकी अभिभावकों को वो माफी मांगना चाहिए। राजनीतिक विषय अलग हो सकती है, लेकिन देश की विद्या, मैं शुरू से कह रहा हूं, मैं राजनीतिक भाषा नहीं बोलना चाहता हूं। मैं कल लोकसभा में जिस प्रकार की कुतर्क दिया गया, भारत की शिक्षा प्रणाली को निंदित करने का अपचेष्टा किया गया, आज मैं अत्यंत दुख के साथ मर्यादा में रहते हुए अपील करना चाहता हूं कि आपने देश को ठेस पहुंचाया है, देश में अनर्की खड़ा करना चाहे, देश में एक सिविल अनरेस्ट हो, ये उसके आपने षड्यंत्र किया। देश
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు పనులపై సమగ్ర విచారణ చేయిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. శాసనసభ రెండో రోజు సమావేశాల్లో భాగంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. గత ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు పనుల్లో భారీగా అవినీతి జరిగిందని టీడీపీ ఎమ్మెల్యేలు తెనాలి శ్రవణ్ కుమార్, దూలిపాల నరేంద్ర, ఏలూరి సాంబశివరావు సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై విచారణ చేపట్టాలని రాష్ట ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని తెలిపారు. నాడు నేడుపై ప్రభుత్వ విచారణ చేపడతామన్నారు. గతంలో నాసిరకం పనులు ఎందుకు చేపట్టారు, పనులు ఎందుకు సరిగా జరగలేదు అనే అంశాలపై ఆరా తీస్తామన్నారు. కేజీ టు పీజీ వ్యవస్థ ప్రక్షాళన చేపడతామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్ని మేము బలోపేతం చేస్తాం. ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం. అందుకే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో మెగా డిఎస్సి కూడా ప్రకటించాం. ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ ఏదైతే స్కూల్ ఓపెన్ అయ్యే సమయానికి ఉపాధ్యాయులు కూడా పకడ్బందీగా మేము ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు రాజుగారు ప్రధానంగా ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు. ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేస్తాం. పవనంతో నేను చర్చిస్తాను. ఆయనతో పాటు మన స్పోర్ట్స్ మినిస్టర్తో కూడా ఆల్రెడీ డిస్కషన్ చేశాను. ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ ఎట్లా పెట్టాలి, ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ ఎట్లా ఏర్పాటు చేయాలి, కేవలం స్పోర్ట్సే కాదు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ని ఎట్లా ప్రోత్సహించాలి అని దానిపైన మేము కూడా డిస్కస్ చేస్తున్నాం. సాంసర్ గారు అన్నట్లు ఉపాధ్యాయుల్ని కూడా పెద్ద ఎత్తున హెరాస్మెంట్ జరిగింది. గత ప్రభుత్వం వాళ్ళకి అనేక యాప్లు ఇచ్చి వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన విషయం వాస్తవం. పాదయాత్రలో కూడా ఉపాధ్యాయులను కలిశారు. వాళ్ళ సమస్యలు నాకు చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం నా ఆలోచన, ఐఎమ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఫ్రమ్ మెంబర్స్, నా ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరం ముందల కేజీ టు పీజీ విద్యను మొత్తం ప్రక్షాళన చేద్దాం. నేను పక్క రాష్ట్రాల్లో కూడా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది నేను చదువుతాను. ఉత్తరప్రదేశ్లో నిపుణ్ కార్యక్రమం చేస్తున్నారు, ఢిల్లీలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. నేను కూడా అది మొత్తం రివ్యూ చేస్తున్నాను. నేను కూడా ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన విద్యార్థుల కోసం మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం, మిడ్ డే మీల్స్ కార్యక్రమాలు ఇస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తున్నాం. కానీ లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి? ఎందుకంటే మంగళగిరిలో కూడా నేను ఉపాధ్యాయులను కలిసినప్పుడు వాళ్ళు అదే అడిగారు. 6వ తరగతి వరకు మీరు ఏం నేర్పించకుండా మాకు తోసేసి మంచి మార్కులు రావాలంటే ఎట్లా వస్తాయి? సో లెర్నింగ్ అవుట్కమ్స్ ఎట్లా మెజర్ చేయాలి అని దానిపైన కూడా మేము చర్చిస్తున్నాం. కేజీ టు పీజీ నేను పాదయాత్రలు కూడా చెప్పాను, కరికులంని బలోపేతం చేయాలి, రీవర్క్ చేయాల్సిన అవసరం ఉంది. అది చేసే ముందర పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో కూడా నేను చూస్తున్నాను అధ్యక్ష. దానివల్ల వాళ్ళకి వచ్చిన అవుట్కమ్స్ ఏంటి అనేది మేము చదువుతున్నాం. ఆ మొత్తం రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేసి సంఘాలతో కూడా మేము చర్చించి అందరు బయ్యన్ అయిన తర్వాత ఆ రోడ్ మ్యాప్ ప్రజల ముందర పెట్టాలి. ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి సమీపంలో ఉన్న బొగతి జలపాతం పరవళ్లు తొక్కుతూ చూపరులను ఆకట్టుకుంటోంది. బొగతి జలపాతాన్ని మంత్రి సీతక్క సందర్శించారు. 3 రోజుల పాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు వరద ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు మంత్రి వెంట జిల్లా కలెక్టర్ దివాకర, టీఎస్ అదనపు కలెక్టర్ పి శ్రీజ, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు. బొగతి జలపాతం డ్రోన్ విజువల్స్ మీరు చూడండి.
కల్కి 2898 ఏడీ దర్శకుడు నాగ్ అశ్విన్ మహబూబ్ నగర్ లో సందడి చేశారు. కల్కి సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్ మహబూబ్ నగర్ లోని ఓ థియేటర్ లో సందడి చేశారు. సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులు ఆయన్ని చూసి కేరింతలు కొట్టారు. కల్కి సినిమాలో ప్రభాస్ ఉపయోగించిన బుజ్జి వాహనాన్ని ఆ థియేటర్ ఎదుట ప్రదర్శనకు ఉంచారు. ఒక స్పెషాలిటీ అయితే ఫస్ట్ ఇక్కడ వచ్చి మా విజయ్ స్క్రీన్ లో చూడటం అండ్ రెబల్ స్టార్ ప్రభాస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అసలు నైజాం లో ప్రొడక్షన్ లో అదర్ నంబర్స్ మాట్లాడుకుంటే గర్వం ఉండాలి. అది ఈ సినిమా ఇన్ని రోజులు ఇంత పెద్ద ఇది జరిగింది. అండ్ బుజ్జిని ఫైనలీ ఊరంతా తిప్పి దేశం అంతా తిప్పి ఫైనలీ మహబూబ్ నగర్ తీసుకొచ్చాడు మా రమేష్, బుజ్జి రమేష్. Thanks, Bujji fans. Hey, అందరికన్నా పెద్ద బుజ్జి ఫ్యాన్. సో ఫైనలీ మన ఊరికి, మన జిల్లాకి, మన దగ్గరకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. అందరూ పీస్ఫుల్గా ఉండండి, గట్టిగా అరవండి, మీ ఇష్టం అని. ఎవరు పలకండి. రేపటి కోసం